యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఫస్ట్ 2 వీక్స్ అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి ఫిలిమ్స్ అన్నీ చూసేసి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. తర్వాత టూ వీక్స్ అని తర్వాత అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చేయడానికి ఏం లేదని ఒక చిన్న టెన్షన్ వచ్చింది. లైఫ్ ఎలా పోతుంది ఇలా వెళ్తే, ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలని ఒక టెన్షన్ వచ్చింది. నాకు చాలా క్లోజ్ అయిన ఒక లేడీ ఉన్నారు, కౌన్సిలింగ్ అని నాకు నా బ్యాడ్ టైంలో అన్నీ నన్ను కౌన్సిలింగ్ చేసి, ఆ టైంలో బాలుగారు మెసేజ్ పెట్టారు, ఇలాగే నేను ఒక సాంగ్ చేస్తున్నాను, అది మలయాళంలో కూడా అన్ని భాషలో ఆ పాట రావాలి, నాకు మలయాళం ఒక లిరిసిస్ట్ దగ్గర అది పంపేయాలి, అయితే ఐ నీడ్ యువర్ హెల్ప్, ఆ స్క్రిప్ట్ అని మలయాళంలో మీనింగ్ చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వని. సో లిరిక్స్ పంపించేశారు బాలుగారు. అలా చెప్పి తర్వాత అది నేను మలయాళంలో మాట్లాడేసి బాలుగారికి పంపాను. బాలుగారు అది రఫీక్ అహ్మద్ అని లిరిసిస్ట్ మలయాళంలో ఆ పాట రాసేసి, యూజువలీ సార్ మలయాళం పాడుతున్నప్పుడు డిక్షన్ కోసం బాలుగారు నన్ను అడుగుతారు, చిత్ర ఇది ప్రొనౌన్సియేషన్, యూజువలీ హీ హ్యాస్ డౌట్ ఇన్ నా మలయాళంలో నా మూడు ఉంది, నిన్నే రెండుమే నా, బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, నిన్నే రెండుమే ఎన్ బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. సో హీఈస్ ఆల్వేస్ డౌట్ఫుల్ అలాంటి పదాలు వస్తున్నప్పుడు. దానికి నేను ఏదైనా డెంటల్ అంటే డి అని రాస్తాను, టీత్లో టచ్ చేసి ప్రొనౌన్స్ చేయాలంటే దానికి పైన డి అని రాసేస్తాను, అప్ అని అంటే అలా రాసేసి పంపిస్తాను. లేదంటే నేనే మాట్లాడి అలా వాయిస్, నాకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే మలయాళం ప్రొనౌన్సియేషన్ కోసం నేను కూడా అప్పుడప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతారో అది చేశాను. ఆ టైంలో సార్ కొన్ని క్రిస్టియన్ డివోషనల్ మలయాళం పాడారు, తర్వాత దీనికి కూడా హెల్ప్ అడిగారు. అప్పుడు నాకు తెలిసింది, కోవిడ్ టైంలో ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ 10 నుంచి ఏదో 1 hour డైలీ ఫేస్బుక్ లైవ్ చేసి దాని నుంచి డొనేషన్స్ తీసుకొని అన్ని ఇండస్ట్రీలో 4 languages ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిషియన్స్ కోసం సార్ ఇచ్చారట. అప్పుడే నేను కూడా అనుకున్నాను, అయ్యో నేను ఇంత టైం వేస్ట్ చేశానే తెలియకుండా, మనం కూడా ఇలా చేయవచ్చు కదా అని. తర్వాత కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ అలా గర్ల్ చిల్డ్రన్ని స్టడీస్కి పెళ్ళికి హెల్ప్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి అని చారిటీ షోస్ నేను చేశాను. తర్వాత అది బాలుగారు ఇన్స్పిరేషన్. ఒక ఈవెంట్లో ఎక్కడో మీ చేత డాన్స్ చేయించారు బాలుగారు. అయ్యో అదే టెన్షన్, స్టేజ్ మీద ఏం చెప్తారో ఏం తెలియదు కదా, అదే టెన్షన్. అది కొంచెంసేపు ఇలా చూసుకుంటే నాకు వస్తుంది, బటర్ఫ్లైస్ వస్తుంది, అయ్యో ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు, ఏదైనా ఒకటి, బట్ హీల్ డూ సంథింగ్, హీల్ మేక్ ఫన్ ఆఫ్ మీ. అంటే అవన్నీ గొప్ప మెమరీస్. ఇప్పుడు మనకి మీరు అన్నారు కదా బాలుగారు లేరు అనే ఫీలింగ్ లేదని, అదే ఇవన్నీ మన వెంటే మనతోనే ఉన్నాయనిపిస్తుంది. ఇంత తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఏదైనా నా ప్రొనౌన్సియేషన్ పట్టుకొని ఏదైనా చెప్తారు ఆల్వేస్.